నెల్లూరు జిల్లాలో తలసేమియా చిన్నారులకు అత్యంత శ్రమతో కూడిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను విజయవంతంగా సక్సెస్ చేసిన చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఎంతమంది చిన్నారులకు ఈ చికిత్సను అందించారు, వివరాలు తెలియజేస్తారు. సో మొదటిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖకి సుమారుగా 13 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ రెడ్ క్రాస్ కూడా లేనటువంటి ప్రాజెక్ట్స్ని మనం నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా పేద ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా దగ్గర కావడానికి, వారి మనసులకు దగ్గర కావడానికి రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా నిరంతరం ప్రయత్నిస్తుంది. ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినా లేదా ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు రెడ్ క్రాస్ ముందుండి సేవ చేయడంతో పాటు ఈ 13 ప్రాజెక్ట్స్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి నెల్లూరు జిల్లా శాఖ 100% ప్రయత్నిస్తూ వస్తూ ఉంది. ఇందులో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్తో పాటుగా ఈ తలసేమియా ప్రాజెక్టు కూడా గత 4 సంవత్సరాల నుంచి మనం రన్ చేస్తూ ఉన్నాము. ఈ తలసేమియా ప్రాజెక్టులో అందరికీ తెలిసే ఉంటుంది, తలసేమియా చిన్నారులకి పుట్టుకతోనే వారికి బయటపడుతుంది. అది తలసేమియా ట్రేస్ అవుట్ అయిన రోజు నుంచి కూడా వారు ఎంతకాలం జీవిస్తే అంతకాలం వారందరికీ కూడా ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉండాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా ఆ తలసేమియా పిల్లలందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడంతో పాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసేటప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ, అలానే వారికి కావాల్సినటువంటి ఫుడ్ ఏర్పాట్లన్నీ కూడా ఉచితంగా అందరికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. మన దగ్గర 110 మంది చిన్నారులు మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. వారందరినీ కూడా గత 4 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖ కాపాడుకుంటూ వస్తూ ఉంది. అయితే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు వారికి లైఫ్ స్పాన్ కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల 20 years కంటే కూడా ఎక్కువ ఉండేదానికి అవకాశం అయితే తక్కువే. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పూర్తిగా రికవర్ కావడానికి వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఒకటే మార్గం అవుతుంది. మరి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అది కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్, చెన్నై, బెంగళూరులో ఉన్నటువంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖ దీన్ని సీరియస్గా లాస్ట్ ఇయర్ మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేయించడం జరిగింది. హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ముందుగా ఈ తలసేమియా కలిగినటువంటి చిన్నారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మ్యాచింగ్ టెస్ట్ చేస్తాము. ఎవరితో అయితే మ్యాచ్ అవుతుందో బోన్ మ్యారో డొనేట్ చేయడానికి ఎవరికైతే ఎలిజిబిలిటీ వస్తుందో వారి దగ్గర నుంచి డొనేషన్ తీసుకొని ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఇలా ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్నారికి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. సుమారుగా ఒక్కొక్క ఫ్యామిలీలో 4 చేస్తాం. ఈ 4 చేయడానికి ఒక 25,000 దాకా ఖర్చు అవుతుంది. మరి అది కూడా మనం ఉచితంగానే హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ని చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మన దగ్గర ఎలిజిబిలిటీ వచ్చినటువంటి వారందరికీ కూడా మనము పేరెంట్స్ ఎవరైతే విల్లింగ్ ఇచ్చినారో వారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సుమారుగా నిన్న 6 మంది చిన్నారులని మనము ప్రెస్ మీట్ పెట్టాము. ఇంకొక 2 పిల్లలు క్వారంటైన్లో కూడా ఉన్నారు. అంటే కొంతకాలం పాటు వాళ్ళు ఇంట్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో అలా 8 members పిల్లల్ని కూడా మనము నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈరోజు త్రూఅవుట్ స్టేట్ నుంచి కూడా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖకు రావడానికి రిజిస్టర్ చేసుకున్నారు. సుమారుగా 350 మంది తలసేమియా కలిగినటువంటి చిన్నారులు స్టేట్లో ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి చిత్తూరు వరకు కూడా మన దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. వారందరికీ కూడా టైం స్లాట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా వారు ఎంతమంది వస్తే అంతమందికి మనము హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్లో ఎవరికైతే మనకి ఎలిజిబిలిటీ వస్తుందో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పేరెంట్స్కి కానీ లేదంటే సబ్లింగ్స్ కానీ బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుందో అలాంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పేరెంట్స్ కనుక విల్లింగ్ ఇస్తే మనము చెన్నై, బెంగళూరులో ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్స్లో వారందరికీ కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కంప్లీట్ చేయడానికి రెడ్ క్రాస్ సొసైటీ 100% ప్రయత్నిస్తుంది. వారందరికీ కూడా ఈరోజు అటెండ్ అయిన వారందరికీ కూడా భగవంతుని దయ వల్ల మంచి ఆరోగ్యవంతులుగా పూర్తిగా మరో జన్మని తిరిగి పొందే విధంగా ఉండడానికి మా వంతుగా మేము తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో తలసేమియా ప్రాజెక్టు కన్వీనర్ డాక్టర్ సీత కానీ, అలానే కో కన్వీనర్ పర్వీన్ కానీ వారిద్దరు కూడా ముందుండి ఈ ప్రాజెక్టుని చూసుకోవడం, వారిద్దరిని కూడా మేనేజ్మెంట్ కమిటీ పూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఉంది. సో బ్లడ్ డొనేషన్స్, బ్లడ్ క్యాంప్సే కాదు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి కూడా మా HN9 TV తరఫున ధన్యవాదాలు సార్. నమస్తే, HN9 TV న్యూస్కి స్వాగతం. ఈరోజు తలసేమియా అంటే ఏంటి, తలసేమియా
ఎవరెవరికి వస్తుంది, దానికి నివారణ చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలపై డాక్టర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, తలసేమియా అంటే ఏంటి, అసలు ఎలాంటి పిల్లలకి ఇది వస్తుంది? నమస్కారం, అందరికీ నమస్కారం. తలసీమియా అనేది ఒక జెనెటిక్ డిసార్డర్, అంటే జీన్ లోపం ఉన్న వల్ల ఆక్సిజన్ క్యారింగ్, మనం ప్రతి ఒక్కరికి బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేయడానికి హిమోగ్లోబిన్లో తీసుకెళ్తుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. సో ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి మనకు మెయిన్ థింగ్ బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ కావాలా. సో ఈ తలసీమియా పిల్లలకి వాళ్ళ బ్లడ్లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ తలసీమియా మేజర్ అంటాము. ఈ పిల్లలకి నెలకి ఆల్మోస్ట్ 2 నెలలకి 3 సార్లు రక్త మార్పిడి రెగ్యులర్గా జరగాల. అది ఒక ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అన్నమాట. క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఇస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం మీరు? ఫ్లెక్సిబుల్ ఇది జాగ్రత్తలు అంటే 3 వెరైటీస్ ఆఫ్ తలసీమియా ఉంటుంది అనమాట. తలసీమియా మేజర్, వీళ్ళ వరకే వాళ్ళ డిసార్డర్ బయట కనిపిస్తుంది. దెన్ మైనర్ అండ్ ఇంటర్మీడియట్ అని 2 టైప్స్ కూడా ఉంటారనమాట. 2 మైనర్ వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే ఇవి జీను మార్పులో ఉన్నాయి కాబట్టి మైనర్ వాళ్ళకి ఎలాంటిది ఏమి ఉండవు. వాళ్ళకి అనీమిక్ కండిషన్ అంటే మనకు తెలుసు కదా, రక్తం తక్కువ ఉన్న వల్ల అది రక్తశోగ అంటారు కదా. సో వాళ్ళకి ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. 2 తలసీమియా మైనర్ ఉండే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడే తలసీమియా మేజర్ పిల్లలు పుడతారు కాబట్టి మనం పెళ్లికి ముందు ఒక రక్త పరీక్షలు చేసేసుకొని మనం ఈ వ్యాధి రాకుండా ఆపచ్చు. సో రెడ్ క్రాస్ తరపున ఎంత మందికి ఈ తలసేమియా క్యూర్ అయింది? ఇది 2018లో ఒక 5 పిల్లల కోసము 50 యూనిట్ ట్రాన్స్ఫ్యూషన్ తో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఆల్మోస్ట్ దగ్గర మన దగ్గర 150 మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి 1500 ఈ సంవత్సరానికి అయితే 1500 ప్లస్ బ్లడ్ వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ అయిపోయింది. ఇవన్నీ కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి ఉచితంగా చేయబడుతుంది. దీంతో పాటు వాళ్ళకి కావాల్సిన మందులు, వాళ్ళకి కిలేటింగ్ ఏజెంట్స్ ఇవ్వాల్సినది ఉన్నాయి. కొంతమంది పిల్లలకి దాని సబ్స్టిట్యూషన్కి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సినది ఉన్నాయి. అవన్నీ కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి అన్ని వాళ్ళకి ఫ్రీగా వస్తూ ఉన్నది. దీనికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అయిన బిఎంటీకి ఈ రోజు జరిగినట్టు హెచ్ఎల్ఏ టైపింగ్ అంటాము. పోయిన సంవత్సరం జరిగిన హెచ్ఎల్ఏ టైపింగ్ నుంచి ఆల్మోస్ట్ 12 పిల్లలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేసి 6 క్యూర్ అయ్యి వాళ్ళ ఇంటికి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఇంకా 2 పిల్లలు క్వారంటైన్లో ఆ ప్రాసెస్ పోతా ఉందన్నమాట. ఈ సంవత్సరం కూడా ఒక 17 పిల్లలు వాళ్ళు పైప్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు అవతల సంవత్సరానికి హెచ్ఎల్ఏ టైపింగ్ ఈ రోజు 300 పిల్లలు దాకా వస్తున్నారని అంచనాలు చేస్తున్నాం అనమాట. హెచ్ఎల్ఏ టైపింగ్ అంటే ఏంటి మేడం? హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళు ఏ లోపం, ఆ లోపంని మ్యాచ్ చేసినది ఎవరి పేరెంట్స్ దగ్గర ఉంటుంది, హ్యూమన్ ల్యూకోసైట్ కదా దాన్ని. సో దాన్ని ఒక బక్కల్ మ్యూకోసైట్ నుంచి ఒక చిన్న స్వాబ్ తీసుకుంటే వాళ్ళ మ్యాచ్ అయినది వాళ్ళ తల్లి, తండ్రి లేకపోతే వాళ్ళ బ్రదర్స్లో ఎవరికి మ్యాచ్ అవుతుందో వాళ్ళ గొజ్జు, వాళ్ళని ఏమి మనం సర్జరీ చేయము, డోనర్కి ఒక గొజ్జు తీసేసి ఆ గొజ్జు నుంచి వాళ్ళ చిన్నారులకి ఎవరికి ఈ లోపం ఉందో వాళ్ళకి ఇస్తాం అంతే. బిఎంటీ అంటే కూడా ఒక ఇట్స్ స్టెమ్ సెల్స్ లాగా కలెక్ట్ చేసేసి వాళ్ళకి బ్లడ్లో పంపించడమే కానీ పెద్ద ఆపరేషన్ ప్రొసీజర్ ఏమీ ఉండవు. సో ఈరోజు 300 మందికి ఆ టెస్ట్ జరుగుతుంది. ఈరోజు మించుమించు ఇప్పటికే నాకు తెలిసి ఒక 40-50 పిల్లలకి పొద్దు నుంచి టెస్ట్ జరిగిపోయింది. ఇంకా ఒక 100 పిల్లలు ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళకు కూడా జరుగుతూ ఉంది. బై ఈవినింగ్ 6 o'clock లోపల దగ్గర 300 to 350 చిల్డ్రన్ కంప్లీట్ అయిపోతారు హెచ్ఎల్ఏ టైపింగ్. సో హెచ్ఎల్ఏ టైపింగ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేయడం ఎలా మేడం? హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది ఇప్పుడు మనము తీస్తున్నాం కదా బక్కల్ స్వాబ్, ఇది మామూలుగా చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీకి 10 నుంచి 15,000 దాకా టెస్ట్ వచ్చి సంకల్ప ఫౌండేషన్తో పాటు ఈరోజు మనం రెడ్ క్రాస్లో ఉచితంగా జరుగుతుంది. ఈ రోజు వరకు ఉచితంగా అందరికీ జరుగుతుంది. దీని రిపోర్ట్ 3 నెలల తర్వాత, ఇది జర్మనీ బేస్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి అది మనము దానికి ఒక నంబర్స్తో పాటు A, B and C అనేది మ్యాచింగ్ జరుగుతాయి అన్నమాట. దాని రిపోర్ట్ మనకు 3 నెలల తర్వాత వస్తుంది. అప్పుడు ఎవరెవరికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరనో వాళ్ళ తమ్ముడు చెల్లెల దగ్గరనో ఉన్నాయంటే వాళ్ళ వరకు మనకు రిపోర్ట్స్ పాజిటివ్ వస్తే వాళ్ళు బోన్ మ్యారోకి వెళ్ళగలుగుతారు. సో బోన్ మ్యారో అనేది పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్. ఈ రక్త మార్పిడి అని మనం అనుకున్నామంటే ఆన్ యావరేజ్ ఒక పిల్లలకి 2 నెలలకు 3 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. అది వాళ్ళని లైఫ్ని మనము ప్రొలాంగ్ చేస్తున్నాం. అది క్యూర్ కాదు, వి జస్ట్ మేనేజింగ్ దెమ్. బట్ ఇఫ్ యూ వాంట్ అ క్యూరేటివ్ ట్రీట్మెంట్ 10 years to 15 years లోపల బిఎంటీ ట్రీట్మెంట్ చేసుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. వాళ్ళు మామూలు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి ఈ బిఎంటీ టెస్ట్ అది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో
సో అందరూ ఆ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కుదరదా మేడం? అంటే ఈ బిఎంటీ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఫుల్ మ్యాచ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇట్ ఈస్ అ వెరీ టెక్నిక్ సెన్సిటివ్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ అ కాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే కూడా రెగ్యులర్గా ఒక బిఎంటీ మినిమం ఒక 10 to 15 lakhs నుంచి హాస్పిటలైజేషన్ బట్టి 40 to 50 lakhs దాకా అవుతుంది. చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ కొంచెం కష్టం అవుతుంది. అందుకే రెడ్ క్రాస్ ఇక్కడ స్టెప్పింగ్ ఇన్ సైడ్ దిస్ అండ్ మాకు డోనర్స్ తరపు నుంచి రెడ్ క్రాస్ తరపు నుంచి కూడా దగ్గర వీళ్ళందరికీ మోస్ట్లీ సీఎం రిలీఫ్ ఫండ్ అని, ఆరోగ్యశ్రీ అని, నోబెల్ హార్ట్స్ చాలా మంది డొనేషన్ అని దగ్గర ఇంత కాస్ట్ వచ్చే ట్రీట్మెంట్ చాలా తక్కువ జరుగుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ మా పిల్లలంతా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఫినిష్ చేసేసుకునేసారు ట్రీట్మెంట్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న పిల్లలు ఎలా ఉంటారు మేడం? అంటే ఫస్ట్ 8 months to 1 year వాళ్ళు యూనో సప్రెసెన్స్తో ఉంటారు కాబట్టి కొంచెం క్వారంటైన్లో ఉండమంటాము, ఇంటి నుంచి బయట రాకుండా ఇన్ఫెక్షన్ లేకుండా ఉండమంటాము. ఆ తరువాత దే కెన్ లీడ్ ద నార్మల్ లైఫ్. చాలా మంది పిల్లలు వాళ్ళ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. బిఎంటీ చేసిన పిల్లలు దే విల్ జస్ట్ స్టార్ట్ లీడింగ్ ఏ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ 10 months. నార్మల్ పీపుల్ లాగే ఉండొచ్చు. వాళ్ళకి ఇంకా రక్త మార్పిడిలు ఏమీ ఉండదు. కొంచెం జాగ్రత్తలు ఇయర్లీ ఒక 2 times చెకప్కి వెళ్ళాలా అంతే, వేరే ఏం ప్రాబ్లం లేదు. మేడం తలసేమియా పిల్లలకి న్యూట్రిషన్ జాగ్రత్తలు చెప్తారా మేడం? జాగ్రత్తలు అంటే వాళ్ళకు మామూలుగా ఐరన్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట. వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి, ప్రిపేర్ చేసుకొని ఇస్తామన్నమాట. వాళ్ళకు వచ్చినప్పుడంతా ఫుడ్ ఫ్రీగా ఇస్తాము. సో ఏమేమి ఉంటాయి మేడం? మామూలుగా వాళ్ళకు ఏదైనా ఇవ్వచ్చు, ఫ్రూట్స్ అని, అంటే అవి పల్లి ఉండాలంటారు కదా, అవి ఇస్తూ ఉంటాము. బాదం పప్పు ఇస్తూ ఉంటాం. హెల్తీ ఫుడ్. సో కూరగాయలు అవి కూడా ఇస్తున్నారు, ఒక మంత్కి రేషన్ లాగా ఇస్తున్నారు కదా, చెప్పండి. అంటే వాళ్ళకి మంత్లీ ఇచ్చేస్తాం అన్నమాట. ఇంట్లో ఇప్పుడు మనం వచ్చినప్పుడంతా వాళ్ళకి మంత్లీ లాగా ప్యాక్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ఆ నెలంతా ఇంట్లో తింటారనమాట. వేరుశనగకాయ వండాలని, బాదం పప్పు అట్లా మొత్తం ప్యాకేజ్ ఇచ్చేస్తారు వాళ్ళు. ప్యాకేజ్ ఇచ్చేస్తాం. ఓకే మేడం, ఇంకా తలసేమియా పిల్లలకి నేనైతే నాకు ఒక ట్రస్ట్ ఉంది, ప్యూర్ స్మైల్ చారిటీ అని. ఆ ట్రస్ట్ తరఫు నుంచి ఒక 4 years నుంచి పిల్లలకంతా ఫ్రీ ఫుడ్ నేను డొనేట్ చేస్తూ ఉంటాను, అరేంజ్ చేస్తూ ఉంటాను. ఎంతమంది వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళకంతా అరేంజ్ చేస్తాను. వీక్లీ 3 times అరేంజ్ చేస్తాను పిల్లలు వచ్చినప్పుడంతా. సో ఈ తలసేమియా వచ్చిన పిల్లలు ఎలా, అంటే ఎన్ని పూటలు ఫుడ్ తీసుకోవాలి, అంటే ఎన్ని పూటలుగా ఫుడ్ తీసుకోవాలి? మామూలు పిల్లల్లాగే ఉంటారు. వాటితో ఏమి ఉండదు, మామూలు పిల్లల్లాగా. అంటే బ్లడ్ ఎక్కించడం కొంచెం లేట్ అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, వామిటింగ్స్ అని అట్లా. మామూలు ఫుడ్ ఇడ్లీ దోశ అవన్నీ తినేయచ్చు, మామూలుగా తినొచ్చు. వాళ్ళ ఫుడ్ అట్లా ఏమి ఉండదు. సో ఇది జెనెటిక్ ప్రాబ్లం అంతే. అంతే, జెనెటిక్ ప్రాబ్లం. ఇది వ్యాధిలాగా సోకేది కాదు. వ్యాధిలాగా సోకేది కాదు. అసలు తలసేమియా అనేది చాలా మంది తెలియదు అనమాట. అవేర్నెస్, ఇప్పుడు అందరికి అవేర్నెస్ కావాలి. చాలా మందికి అవేర్నెస్ ఉంటే తలసేమియా, ఫ్రీ తలసేమియా ఇండియా అవుతుందని మా అభిప్రాయం అనమాట. అందుకనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాం. సూపర్ మేడం, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ ఆల్సో అమ్మా. అండ్ మా మోటో ఒకటే, తలసేమియా ఫ్రీ ఇండియా అనేదే. సో అందరి దగ్గర ఒక విజ్ఞప్తి, ఎవరెవరికి రక్తహీనత ఉందో ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళికి ముందు ఒక చిన్న బ్లడ్ టెస్ట్, ఒక 3 ml బ్లడ్తో పాటు మీకు పుట్టబోయే పిల్లలకి ఈ జీనులోపం లేకుండా వాళ్ళ మంచి ఆరోగ్యమైన పిల్లలుగా పుట్టడానికి ఒక జాతకం చూసినట్టు మన రక్తంని కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే, అండ్ ఇఫ్ వీ హ్యాపన్ టు బి అ తలసేమియా మైనర్ అంటే ఏమీ సంకోచం లేదు, ఇంకొక తలసేమియా మైనర్తో పెళ్లి చేసుకోకూడదు. బై దట్ వే వీ కెన్ జస్ట్ స్టాప్ దిస్ డిసీజ్ ఫ్రమ్ ప్రోగ్రెషన్. ఈ జీనలోపం లేకుండా చూసుకోగలుగుతాం. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, వీ హావ్ టు మేక్ తలసేమియా ఫ్రీ ఇండియా. అవకాశం కూడా ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తలసేమియా పిల్లల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాను. లలిత్ కుమార్, అన్విత్, నెక్స్ట్ రిత్విక్, మహిదేవ్, వి ప్రణీత,
Swasthreya, Deekshita, Swasthreya, అందరికీ తెలిసిందే ఈ తలసేమియా అన్నది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. ఇది పుట్టుకతోనే బయటపడుతుంది. బయటపడినప్పటి నుంచి కూడా ప్రతి నెల వారందరికీ కూడా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాలి. దీనికి సంబంధించి నెల్లూరు రెడ్ క్రాస్ సపరేట్ ఒక ప్రాజెక్ట్ని దీన్ని రన్ చేయడం, ప్రతి బిడ్డకి కూడా తలసేమియా కలిగినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ని ఎదుర్కోవడానికి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ని కానీ, అలానే వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ వారందరికీ కూడా ఉచితంగా ఫుడ్ సప్లై చేయడం కానీ, ఈ ప్రాసెస్ అంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ తలసేమియా ప్రాజెక్ట్ అన్నది రెగ్యులర్గా చేపడతా ఉంది. దీన్ని ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్ట్ని లాస్ట్ 4 ఇయర్స్ నుంచి సుమారుగా 110 మంది పిల్లల్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. అయితే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెగ్యులర్గా చేయడం వల్ల పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వారి యొక్క జీవితకాలం 20 ఇయర్స్ దాటేదానికి అవకాశం ఉండడం లేదు. అందుకనే వారికి పర్మనెంట్ క్యూర్గా ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయిస్తే వారికి తప్పకుండా మళ్ళీ రికవర్ అయ్యేదానికి పూర్తిగా మరో జన్మ వారికి ఉండే అవకాశం కలుగుతుంది. ఇందులో భాగంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సుమారుగా 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలానే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఆ బోన్ మ్యారోని డొనేట్ చేయగలగాలి అంటే అది మ్యాచ్ కావాలి. ఆ మ్యాచ్ కావాలంటే HLA టైపింగ్ టెస్ట్ ద్వారా మనము టెస్ట్ చేస్తాము. అంటే పేషెంట్కి టెస్ట్ చేయాలి. దానికి మ్యాచ్ కావడానికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళందరికీ కూడా మనము టెస్ట్ చేసి HLA టైపింగ్ టెస్ట్ చేసి ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో వారి యొక్క బోన్ మ్యారోని వీళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా మనము ఈ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈ HLA మ్యాపింగ్ టెస్ట్ని లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాము. అందులో భాగంగా ఎవరికైతే సక్సెస్ అయిందో ఆ పేరెంట్స్ అందరూ కూడా విల్లింగ్నెస్ తీసుకొని మనం వారికి ఎవరైతే విల్లింగ్ ఇచ్చినారో వారందరికీ కూడా మనము ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ని ఉచితంగా చేయించగలిగినాము. అందులో భాగంగా వారందరూ కూడా మనము చేయించిన వారితో నిన్న ఇంకొక జన్మ పొందినటువంటి ఆ తలసేమియా చిన్నారులతో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరుకి రెడ్ క్రాస్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా ఈరోజు HLA టెస్ట్ సాయంత్రం దాకా కూడా స్లాట్స్ ఇచ్చున్నాం. అందులో భాగంగా వచ్చిన వారందరికీ కూడా సుమారుగా 300 మంది దాకా వస్తారనే నమ్మకం ఉంది. వీరందరికీ కూడా HLA టైపింగ్ టెస్ట్ చేసి ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో ఈ బోన్ మ్యారో అన్నది వారందరికీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. తప్పకుండా అందరికీ కూడా మంచి జరగడానికి, మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ HLA మ్యాపింగ్ టెస్ట్ కూడా సుమారుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక నలుగురికి మనం టెస్ట్ చేస్తే 25,000 దాకా ఆ ఫ్యామిలీకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనము పూర్తిగా ఉచితంగా ఈ HLA టైపింగ్ టెస్ట్ను కూడా మనము నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఎవరైతే సక్సెస్ అవుతారో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలిజిబిలిటీ వస్తుందో వారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి, ఈ తలసేమియా చిన్నారులకి మరో జన్మని ఇవ్వడానికి కూడా తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ తలసేమియా రాకుండా కూడా మనము కొంచెం ప్రివెంటివ్గా ఒక స్టెప్ కనుక తీసుకుంటే మనం భవిష్యత్తులో తలసేమియా లేని సమాజాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ ముందు కనుక ఒక టెస్ట్ కనుక చేయించుకొని మరో క్యారియర్ని మ్యారేజ్ చేసుకోకుండా కనుక చూడగలిగితే డెఫినెట్గా పుట్టే బిడ్డలకి తలసేమియా వచ్చే అవకాశమే ఉండదు. సో దీని మీద మనము ఒక అవగాహన క్లాసెస్ను కూడా అన్ని డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో జరిపే దాంట్లో భాగంగా
మా తలసేమియా ప్రాజెక్ట్ కన్వీనర్ కానీ కో కన్వీనర్ కానీ వీరందరూ కూడా లాస్ట్ టైం కొన్ని కాలేజెస్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అన్ని దగ్గరలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. నేను చివరిగా ఈ ప్రాజెక్టు గురించి అయితే ఈ తలసేమియా ప్రాజెక్టు గురించి మా తలసేమియా ప్రాజెక్ట్ కన్వీనర్ డాక్టర్ సీతా మేడం ఆమె తీసుకుంటున్నటువంటి యాక్టివ్ స్టెప్స్ వల్ల ఈరోజు ఆ పిల్లలకి మనం సక్సెస్ఫుల్గా తలసేమియా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. ఆమెకి సపోర్ట్గా కో కన్వీనర్ పర్వీన్ మేడం కానీ అలానే లోకేష్ కానీ వీరందరూ కూడా చాలా చక్కగా వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో వాళ్ళు చేసినటువంటి కృషిని టోటల్గా మా రెడ్ క్రాస్ యూనిట్ అందరూ కూడా వారిని అభినందిస్తూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి తలసేమియా పేషెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వీలైనంత వరకు ఆ బిడ్డలకి మంచి చేయడానికి ఆ భగవంతుని ఆశీస్సులతో రెడ్ క్రాస్ తప్పకుండా ప్రయత్నిస్తుందని అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. నాది 5 minutes. అందరూ లోపల వచ్చి కూర్చుంటారా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామంటేను అందరూ కూర్చుంటే చేయగలుగుతాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.